తమిళనాడులో డీఎంకే పార్టీ ఓడిపోవడానికి గల కారణాలేంటి? వీటి గురించి ఒక కమిటీ కూడా వేసుకున్నారు స్టాలిన్. 36 మంది సభ్యులతో కూడినటువంటి కమిటీ. అయితే ఈ సందర్భంగా ఒక మాట మాట్లాడారనమాట. తమ పార్టీ నేతలుగా వాళ్ళందరూ కూడా చెప్పారు. ఏమిటి అంటే, విజయ్ ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. త్వరలో మాత్రం అది కూలిపోవడం పక్కా. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కండి. ఏదైతే 2029లో లోక్సభ ఎన్నికలు ఉన్నాయో దానికంటే ముందుగానే ఈ యొక్క ఎన్నికలు అంటే ప్రభుత్వం కూలిపోవడం వలన జరిగేటటువంటి ఎన్నికలు రావచ్చు అని ఆయన ఒక రకమైన ఫోర్కాస్టింగ్ చేశారనమాట. దీంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అదేంటి నిన్నగాక మొన్న అలా ప్రమాణ స్వీకారం చేసి ఇలా దిగిపోతారంటే అదంత సాధ్యం కాకపోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఈ 6 నెలలు చాలా కీలకం విజయ్కి. ఈ 6 నెలలు పటిష్టంగా తన యొక్క చాతుర్యాన్ని కనబరిస్తే, మంచి నిర్ణయాలు తీసుకుని వాటిని ఆచరిస్తే బలమైనటువంటి ఇదే నెంబర్ని మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్ళవచ్చు. ఎలాగో అన్నాడీఎంకే ప్రొటెక్టింగ్ లేయర్ కింద ఉంది. ఒకవేళ అన్నాడీఎంకే డిఎంకే కలిసిపోయాయి అనుకోండి, అప్పుడు అడ్రస్ గల్లంత అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ ఆయన దిగిపోయే అవకాశం ఉంది. కనుక ఏదేమైనా జటిలమైన పరిస్థితే. కానీ మరలా ఎన్నికలు జరిగితే కష్టం నష్టం ఎవరికి అంటే ప్రజలకే. ఆర్థిక పరంగా నష్టం, అన్ని విధాలుగా కష్టం. ఈసారి మరలా అలాంటి పరిస్థితులు వస్తే విజయ్కి భారీ మెజారిటీయే వస్తుంది. ఎందుకంటే సానుభూతి అనేది ఒకటి ఉంటుందిగా. రాజకీయంగా కుట్రలు చేసి దించేశారు అని గట్టిగా ఓట్లు పడతాయి. ఇంకా ఆయన పార్టీ తప్ప ఇంకో పార్టీ అవసరం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే పరిస్థితులు వస్తాయి. ఏదేమైనా స్టాలిన్ మాటలని అంత ఈజీగా కొట్టిపారేయడానికి లేదు.